నమస్తే. జై కిసాన్ న్యూస్ పశు సంపద కార్యక్రమానికి స్వాగతం. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఓ అంశంతో మీ ముందుకు వచ్చింది పశు సంపద కార్యక్రమం. ఈరోజు అధిక పాల దిగుబడినిచ్చే పశువుల మేపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఈరోజు మన స్టూడియోకి వేయించేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కౌరుట్ల నుంచి విద్యా గారు. నమస్తే. నమస్తే అండి. మామూలుగా మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈరోజు పశువుల్లో అధిక మేత ద్వారా అధిక పాల దిగుబడిని ఎలా సాధించాలనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ అధిక పాలిచ్చే పశువులు అంటే ఏమిటి, వీటి పోషకాలపై ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది? మనం సాధారణంగా చూసుకున్నట్టయితే పశువుల్ని వాటి ఉత్పాదకను బట్టి మనం 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఫస్ట్ది అయితే లో ఈల్డర్స్ అంటాము ఇంగ్లీష్లో అయితే, అంటే తక్కువ దిగుబడినిచ్చే పాడి పశువులు అనమాట. అంటే దీనిలో 4 లీటర్లు లోబడి ఇచ్చే పశువుల్ని మనం ఈ కింద వర్గీకరించుకోవచ్చు. నెక్స్ట్ది మధ్యస్థంగా ఇచ్చేటువంటి పశువులు, అదైతే 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే పాడి పశువుల్ని మనం దీని కింద వర్గీకరించుకోవచ్చు. మూడోది ఏదైతే ఉందో అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువులు, వీటినైతే మనము 15 లీటర్ల పైబడి ఇచ్చే పాడి పశువుని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల కింద. అయితే వీటిని మనము అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువులకి మామూలు సాధారణంగా తక్కువ దిగుబడి ఇచ్చే పాల దిగుబడికి వ్యత్యాసం ఎందుకంటే మనం ప్రత్యేక శ్రద్ధ ఎందుకు తీసుకోవాలి అంటే, మనము సాధారణంగా అయితే పశువుల పాల ఉత్పత్తి చక్రం అంటాం కదా, దానిలో 3 దశలు ఉంటాయి. అందులో ఒకటి మొదటి దశ, అంటే ఈనిన మొదటి రోజు నుంచి 3 నెలల వరకు. రెండో దశ చూసుకున్నట్టయితే 200 రోజుల నుంచి 100 రోజుల నుంచి 200 రోజుల వరకు. మూడో దశ చూసుకున్నట్టయితే 200 నుంచి 300 రోజుల వరకు తీసుకుంటాము. అయితే ఈ 3 దశల్లో అత్యంత ముఖ్యమైన దశ ఏంటంటే మొదటి దశ. ఎందుకంటే ఈ దశలో పాల ఉత్పత్తి అనేది పశువుల్లో తారస్థాయికి చేరుతుంది, అంటే పీక్ మిల్క్ ఈల్డ్ అంటాము. సో పాల ఉత్పత్తి అనేది తారస్థాయికి చేరుతుంది. కానీ పశువుల్లో జరిగే కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే వాటిలో జరిగే సైకలాజికల్గా కావచ్చు, అవి తక్కువ మేపును అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే పాల ఉత్పత్తి అనేది తారస్థాయికి ఉంటుంది, కానీ వాటి మేపు అనేది వాటికి తగినంతగా ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే పశువు తన డిమాండ్ల కోసం, అంటే న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ కోసం ఏదైతే తన శరీరంలో ఉన్న కణజాలాలని ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది. అలా ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది దాని యొక్క బరువుని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఈ బరువు కోల్పోవడం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, పశువు ఎంత ఎక్కువ బరువుని ఈ దశలో కోల్పోతుందో అది తదుపరి తన యొక్క పునరుత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ బరువుని కోల్పోయింది అనుకోండి, దాని పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పునరుత్పత్తి పైన. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ దశలో తగిన పోషణ అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఈ దశలో ఏంటంటే ఈ అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో ఉత్పాదక వ్యాధులు అంటాం, అంటే మిల్క్ ఫీవర్ అంటే పాల జ్వరం అంటూ ఉంటారు, తర్వాత కీటోసిస్ అంటే కుందేటి వేర్రి అంటుంటారు. ఇలాంటి రోగాలు అనేవి వీటిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తగినంత పోషణ సరిగ్గా తీసుకున్నట్లయితే, వాటికి శాస్త్రీయ పద్ధతులు ఇచ్చినట్లయితే వాటి యొక్క పాల దిగుబడిని కానీ వాటి యొక్క పునరుత్పత్తిని కానీ మనం పెంపొందించుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ పాల ఉత్పత్తి విషయానికి వచ్చినట్లయితే ఈ పశు పోషణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అది చెప్పాం కదా ఇంతకుముందు, మేపు అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం మేపు అది ఎక్కువ తీసుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికి కూడా దానికి తగినంత పోషకాలు అందేలాగా మనం దానాన్ని తయారు చేసుకోవాలి. అంటే న్యూట్రియంట్ డెన్సిటీ ఎక్కువ ఉన్న దానాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే శక్తి ఎక్కువగా ఉన్నటువంటి దానాన్ని తయారు చేసుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పశుగ్రాసాలు మరియు దాన యొక్క నిష్పత్తి అది సరైన మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే దాన ఒక 60% ఇవ్వాలి, 40% ఏమో పశుగ్రాసాలు ఇవ్వాలి. కాకపోతే రైతులు ఏం చేస్తుంటారంటే పాల దిగుబడి అధికంగా రావడానికి ఈ దశలో ఈనిన మొదటి దశలో వాళ్ళు ఎక్కువ చిరుధాన్యాలతో కూడినటువంటి దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానాన్ని ఎక్కువ ఇవ్వడం వల్ల, అంటే 60% కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వాటిలో పెద్ద పొట్టలు అంటే రూమెన్ అంటాము, దానిలో ఎసిడిటీ అనేది డెవలప్ అవుతుంది, అంటే ఆమ్లజనిత అజీర్తి. దానివల్ల ఏమవుతుందంటే పాల యొక్క వెన్న శాతం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తగిన నిష్పత్తిలో ఈ పశుగ్రాసాన్ని కానీ ఈ దానాన్ని కానీ మనం సరైన నిష్పత్తిలో చూసుకొని ఇవ్వవలసి ఉంటుంది. ఓకే అండి, మరి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రాంతాల్లో మనకు పచ్చిగడ్డి ఎక్కువగా అందుబాటులో ఉండదు.
అయితే అలాంటి సమయాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను రైతు ఎత్తుకోవచ్చు అంటారు? పశుగ్రాసాలు ఒకవేళ లభ్యం కానట్లయితే మనము ఈ సీజన్లో ఎక్కువగా జూన్ కానీ జూలై వర్షాలు పడిన తర్వాత మనకు పశుగ్రాసం అనేది ఎక్కువగా మోతాల్లో దొరుకుతుంది. అప్పుడు ఎక్కువ మోతాలు దొరికినప్పుడు దాన్ని మనం నిల్వ చేసుకొని, అంటే పాతరగడ్డి అంటాము, సైలేజ్ అంటాము, అలా నిల్వ చేసుకొని మనం ఇచ్చినట్లయితే మనం ఈ సమస్యను ఎదుర్కోగలుగుతాం. అయితే ఇంతకుముందు చెప్పాను కదా సమీకృత దానాన్ని ఎలా ఇవ్వాలి అంటే, ఫస్ట్ మనం సమీకృత దానాన్ని అలవాటు చేయడానికి కొద్ది మోతాదులో పశువుకి ఇవ్వాలి. అంటే ఈరోజు 0.3 kg అట్లా ఇచ్చుకుంటూ తర్వాత 4 నుంచి 5 kgల వరకు ఇవ్వాలి. తర్వాత ఏంటంటే పశువులు ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సౌలభ్యత కోసం ఏం చేస్తారంటే ఒకేసారి ఒకే మొత్తంలో ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అలా చేయకూడదు, ఎందుకంటే వాటిలో ఈ అసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మనం వాటిని రోజు ఇవ్వవలసిన దాన్ని 3-4 భాగాలుగా చేసి కొద్ది సమయం తర్వాత ఇచ్చినట్లయితే ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోగలుగుతాం. ఈ పశుగ్రాసం మీద తీసుకున్నట్లయితే వీటిలో ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలి? అంటే ఎలాంటి ఫీడ్ని ఎలాంటి పశుగ్రాసాలని అందించాల్సి ఉంటుంది? ఈ పశుగ్రాసాలు ఈ మధ్యలో అయితే Co3, Co4 వెరైటీస్ కానీ, ఈ మధ్య డ్యూయల్ పర్పస్ వెరైటీ అని సోర్గం వెరైటీస్ కానీ అలా వస్తున్నాయి. వీటితో పాటు మనకు 2 పశుగ్రాసాలు తీసుకున్నట్టయితే మనకు 2 రకాల జాతులు ఉంటాయి. ఒకటేమో ధాన్యపు జాతి అంటాము, అంటే ఈ హైబ్రిడ్ నేపియర్ కానివ్వండి, జొన్న, మొక్కజొన్న ఇలాంటివన్నీ ధాన్యపు జాతి కిందికి వస్తాయి. ఇంకొక రకం ఏంటంటే లెగ్యూమ్ గ్రాసులు అంటాము, అంటే పప్పు జాతి కిందికి వచ్చినట్టయితే అలసంద కానీ, పిల్లి పెసర కానీ, స్టైలో, లూసన్, బెర్సిమ్, ఇవన్నీ జనుము, ఇవన్నీ కూడా మన పప్పు జాతికి చెందిన పశుగ్రాసాలు. అయితే ఈ మన పశుగ్రాసం ఇవ్వవలసిన దాంట్లో రోజుకి ఈ హై ఈల్డర్స్కి అయితే ఒక 40 నుంచి 45 kgల పశుగ్రాసం అవసరం అవుతుంది. ఈ పశుగ్రాసంలో కూడా మనం ఒక పాలు లెగ్యూమ్స్ అని ఇంకొక 3 పాలు అనేది నాన్ లెగ్యూమ్స్ ఇచ్చినట్లయితే వాటి యొక్క పాల దిగుబడి అనేది బాగుంటుంది. ఓకే అండి, మీరు ఇందాక చెప్పినట్లు సమీకృత దాన అని ఇందాక మీరు చెప్పారు. అయితే ఈ సమీకృత దానకు కావాల్సిన ముడి పదార్థాలు ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? సమీకృత దానాన్ని మామూలుగా ఎలాంటి పదార్థాలు ఉపయోగించి చేస్తారంటే జొన్నలు కానీ, మొక్కజొన్నలు, సజ్జలు కానీ, లేకపోతే తవుడు అంటాం కదా, తవుడు అలాంటివి కాకుండా మళ్ళీ చెక్కలు, అంటే వేరుశనగ చెక్క కానీ, కొబ్బరి చెక్క కానీ, పత్తి చెక్క, అంటే మన లోకల్ అవైలబిలిటీ బట్టి మనము వాటిని తయారు చేసుకున్నట్లయితే సమీకృత దానాన్ని మనకు చౌకగా లభ్యమవుతుంది. అలాగే మన ఖర్చు అనేది, ఫీడింగ్ కాస్ట్ అనేది మనకు తక్కువగా అవుతుంది. ఈ సమీకృత దానా వల్ల మనకి పాల దిగుబడి కానీ అలాంటివి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, బైపాస్ ప్రోటీన్లని మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం, రైతుల దృష్టిలో కానివ్వండి, బయట కానివ్వండి. అసలు ఈ బైపాస్ ప్రోటీన్లు అంటే ఏమిటి, దీన్ని ఎలా చూసుకోవచ్చు? బైపాస్ ప్రోటీన్లు అంటే వాటి అసలు అంటే ఏమిటి అనుకుంటే, మనము ఇచ్చిన మాంసకృతులు ఏవైతే ఆహారంలో ఇస్తామో అవి అనేవి శరీరం యొక్క పశు శరీరంలో ఉన్న పెద్ద పొట్ట అంటాం కదా, దానిలో 60% వరకు ఆ పెద్ద పొట్టలో విచ్ఛిన్నం చెందుతాయి. విచ్ఛిన్నం చెంది అమైనో యాసిడ్స్గా మారి దాని నుంచి అమ్మోనియాగా మారి ఆ అమ్మోనియా నుంచి ఈ సూక్ష్మజీవులు ఉంటాయి కదా పెద్ద పొట్టలో, వాటి అభివృద్ధికి కావాల్సినటువంటి మాంసకృతులు తయారు చేసుకుంటాయి అవి. దాన్ని మనం మైక్రోబియల్ ప్రోటీన్ అంటాము. అయితే ఇది 60% ఇలా జరుగుతుంది. మిగతా 40% మాత్రం ఈ పెద్ద పొట్టలో జీర్ణం కాకుండా చిన్న పేగులో జీర్ణం అవుతాయి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఈ మైక్రోబియల్ ప్రోటీన్ వల్ల కొంత ప్రోటీన్ అన్నది వీటికి పశువులకి అందట్లేదు అనమాట, అంటే వేస్టేజ్ అవుతుంది చాలా మటుకు. అందువల్ల ఎప్పుడైతే ఈ రూమెన్లో జీర్ణం కాని మనము ప్రోటీన్లను ఇచ్చినట్లయితే అవి అందులో జీర్ణం అవ్వకుండా పెద్ద చిన్న పేగులో జీర్ణం అవుతాయి. దానివల్ల ఎక్కువ శాతంలో మాంసకృతులు పశువుకు లభిస్తాయి. అయితే ఈ అధిక పాల దిగుబడిలో ఈ బైపాస్ ప్రోటీన్లు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఈ మధ్యలో. ఎందుకంటే ఇది పాలల యొక్క దిగుబడిని పెంచడం కానివ్వండి, లేకపోతే పాల యొక్క వెన్న శాతాన్ని పెంచడం కానివ్వండి, లేకపోతే ఇవి తొందరగా పునరుత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నాయి. అందువల్ల ఇది ఎక్కువ ప్రాముఖ్యతనే సంతరించుకుంటుంది. అలాగే వీటిని ఈ బైపాస్ ప్రోటీన్ని మనము పెయ్యలకు కానీ దూడలకు కానీ ఇచ్చినట్లయితే అవి తొందరగా బరువు పెరుగుతాయి. సో అందుకని ఈ బైపాస్ ప్రోటీన్స్ అనేది ఎక్కువ అమల్లోకి వస్తున్నాయి. ఇకపోతే ఇవి బైపాస్ ప్రోటీన్లు అనేవి మనకి సాధారణంగా
ఎలాంటి పదార్థాలు లభ్యమవుతాయంటే పత్తి చెక్క కానివ్వండి, ఆవ చెక్కను ఆవ చెక్క అంటాము అది కానివ్వండి, కొబ్బరి చెక్క, అలాంటి వాటిలలో ఈ బైపాస్ ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే కాకుండా మనకి కమర్షియల్గా కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి. వాటిని ఎలా తయారు చేస్తారంటే హీట్ చేయడం కానీ, వేడి చేయడం కానివ్వండి, లేకపోతే ఫార్మాల్డిహైడ్ వంటి పదార్థాలని కలపడం వల్ల కానివ్వండి, అలాంటి వాటిని చేయడం వల్ల వీటి యొక్క బైపాస్ గుణాన్ని పెంపొందించవచ్చు. చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో దొరికే వాటిల్లో చాలా వరకు కల్తీలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో రైతే ప్రత్యేకంగా తయారు చేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చు? రైతు అదే వాళ్ళ లోకల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని, మనం అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ని పెట్టుకొని మనం దానాన్ని తయారు చేసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి కల్తీలు కానివ్వండి ఇలాంటివి మనం లేకుండా చూసుకోవచ్చు. ఈ బైపాస్ కొవ్వులు అని కూడా అంటున్నాం. బైపాస్ ప్రోటీన్లు అయితే పశు పోషణలో ఈ బైపాస్ కొవ్వుల ఆవశ్యకత కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతుంది. సో దీని గురించి మా రైతు సోదరులకు వివరిస్తారు. ఇది సేమ్ దానిలో బైపాస్ ప్రోటీన్లు ఎలాగో ఈ బైపాస్ కొవ్వు పదార్థాలు కూడా అలాగే. అయితే ఇందులో ఏంటంటే బైపాస్ కొవ్వు పదార్థాలు అనేవి మనము పశువుకి ఇచ్చినట్లయితే వాటి యొక్క దాన యొక్క శక్తి సాంద్రతని పెంపొందిస్తాయి. అంతేకాకుండా ఇది కలపడం వల్ల పశువు అనేది వాటి రుచి పెరిగి అవి ఇష్టంగా తింటాయి అన్నమాట. సో అది ఒకటి. మళ్ళీ ఈ వాటి యొక్క బరువు అనేది తొందరగా గెయిన్ అవుతుంటాయి. అందువల్ల ఏమవుతుందంటే పునరుత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మనకి కీటోసిస్ అన్నాము, పాల జ్వరము ఇలాంటివి జరగకుండా బైపాస్ కొవ్వులు అనేవి తోడ్పడతాయి అన్నమాట. అందుకని మనం చెప్పినట్టు శక్తి సాంద్రత పెంచడానికి సాధారణంగా రైతులు కూడా ఈ మధ్య నూనెలు కానీ కొవ్వు పదార్థాలు కానీ కలుపుతుంటారు. అయితే ఏమవుతుందంటే ఈ కొవ్వు పదార్థాలు అంటే బైపాస్ కొవ్వులు కాకుండా ఈ మామూలు సాధారణమైన కొవ్వు పదార్థాలు అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పశువు మట్టుకు ఓన్లీ 5 నుంచి 7% వరకే అది ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువ మోతాదులో మనం ఇచ్చినట్లయితే ఈ కొవ్వు అనేది ఈ పీచు పదార్థం అంటాం కదా, ఈ పీచు పదార్థం మీద పేరుకుపోయి ఆ పీచు పదార్థాల యొక్క జీర్ణక్రియని తగ్గిస్తుంది. అలా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఈ పీచు పదార్థం జీర్ణం అవడం వల్ల ఉత్పత్తి అయ్యే ఎస్టిక్ ఆమ్లం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఎస్టిక్ ఆమ్లం తగ్గడం వల్ల పాలలో వెన్న శాతం కూడా తగ్గిపోతుంది. సో అందుకని కొవ్వు పదార్థాలని మామూలు కొవ్వులా కాకుండా ఈ బైపాస్ కొవ్వు రూపంలో ఇచ్చినట్లయితే ఈ పాలలో వెన్న శాతము 1 నుంచి 2% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలలో యొక్క దిగుబడి పెరుగుతుంది, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇలా అందువల్ల ఇలాంటి ప్రయోజనాల వల్ల రైతులు కూడా ఈ బైపాస్ ఫ్యాట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే అండి, మన ఖనిజ లవణాల మిశ్రమ ఎంపిక అని మనం వింటున్నాం, కానీ దీన్ని రైతు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి? ఈ మనం పశువు దానాలో పశువుల యొక్క పోషణలో 3 ముఖ్య అంశాలు ఏంటంటే, ఒకటి పశువు యొక్క ఎండుగడ్డి, పచ్చగడ్డి మరియు దాన. ఈ మూడిటితో పాటు మనకి ఖనిజలవణ మిశ్రమం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఖనిజలవణ మిశ్రమం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాటిలో పునరుత్పత్తి సామర్థ్యం పెరగడము, మళ్ళీ రోగ నిరోధక శక్తి పెరగడము, ఇంకా ఇలాంటివి ప్రయోజనాలు ఉండడం వల్ల పాల దిగుబడిని పెరగడము, ఇలాంటి ప్రయోజనాలు ఉండడం వల్ల ఖనిజలవణ మిశ్రమాన్ని మనం తీసుకోవాలి. అయితే ఈ ఖనిజలవణ మిశ్రమాల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే కొన్ని ఏరియాస్లో అంటే వాటి యొక్క మృతికలో ఉండే ఖనిజలవణాల ఆధారంగానే మనకి చెట్లలో ఉండే పశుగ్రాసాల్లో ఉండే మినరల్స్ అనేవి డిపెండ్ అవుతాయి. అంటే ఈ సాయిల్లో ఏవైతే ఉంటాయో అవే పశుగ్రాసంలోకి వచ్చాయి, అది వాటి నుంచి యానిమల్కి వస్తుంది. సో ఈ మధ్యకాలంలో వస్తుంది ఏంటంటే కొన్ని ఖనిజలవణాలు ఆల్రెడీ సాయిల్లో ఉంటున్నాయి, అట్లనే వీటిలో పశుగ్రాసాలకు వస్తున్నాయి, దాని నుంచి వీటికి చేరుతున్నాయి. అయితే ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్స్ అంటాం, అంటే ప్రదేశ ఆధారితంగా ఉండేటువంటి మినరల్ మిక్చర్స్ ఈ మధ్య వస్తున్నాయి. వాటిని కనుక ఇచ్చినట్లయితే ఏవైతే అవసరమో అవి మాత్రమే పశువుకి ఇచ్చినట్లు, లేనిచో అవసరం లేనివి అవసరం లేదు కదా మనకి. సో అందుకని ఏరియా స్పెసిఫిక్ మినరల్ మిక్చర్స్ కూడా ఈ మధ్య మనకి వస్తున్నాయి మార్కెట్లోకి. అయితే వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే వాటి యొక్క ఆకర్షణీయమైన ప్యాకెట్ చూడకుండా వాటిని స్టాండర్డ్ కంపెనీస్ తయారు చేసిన మినరల్ మిక్చర్స్ మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా మనము ఉప్పు లేని ఖనిజలవణ మిశ్రమం తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకవేళ ఉప్పు లేని ఖనిజలవణ మిశ్రమం తీసుకుంటే ఉప్పుని మనం సపరేట్గా అందించవలసి ఉంటుంది. అది ఒక 20 నుంచి 30 గ్రాముల వరకు అందించినట్లయితే బాగుంటుంది. అంతేకాకుండా ఈ ఖనిజలవణ మిశ్రమం ఉత్పాదకతను బట్టి మనము పశువుకి ఒక 25 నుంచి 100 గ్రాముల వరకు అందించాలి. అప్పుడు పాల దిగుబడి కానీ
వాటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యం కానీ ఇవన్నీ మెరుగుపడడం జరుగుతుంది. ఇవి మనకి మామూలుగా అయితే దానా రూపంలో లభిస్తుంది, దానాలో కలిపినట్టు పొడి రూపంలో లభ్యమవుతుంది. అలాగే మినరల్ బ్లాక్స్ అంటాం, ఇటుకల రూపంలో కూడా ఉంటుంది. వాటిని పాకల్లో వేలాడదీసినట్లయితే ఇటుకల్ని పశువు అనేది వాటిని నాకడం ద్వారా ఈ ఖనిజ లవణాలని పొందుతుంది అనమాట. సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఏ పశువుల్లో నిజానికి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు గ్రామాల్లో అన్ని పశువులకి కూడా ఒకటే రకమైన దానాన్ని వాడుతూ ఉంటారు. కానీ నిజానికి అలా వాడకూడదు అని వెటర్నరీ సైన్సెస్ వాళ్ళు చాలా వరకు చెప్తున్న పరిస్థితి ఇప్పుడు. సో ఏ పశువులకు ఎలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ అందించడం వల్ల అధిక పాల దిగుబడిని సాధించవచ్చు? ఇప్పుడు మనం మాట్లాడితే అధిక పాల దిగుబడి కాబట్టి అధిక పాల దిగుబడి ఉత్పత్తి చేసే వాటిలో కొన్ని రకాల ఫీడ్ సప్లిమెంట్స్ను అంటే అదనంగా అంటే ఫీడ్ కాకుండా అదనంగా ఇచ్చే వాటిని మనం ఫీడ్ సప్లిమెంట్స్ అంటాము. వీటిలో ఈ అధిక పాల దిగుబడిని ఇచ్చే ఆవుల్లో అయితే ఒకటి బైకార్బోనేట్స్ బఫర్స్ అంటాం. మనకి సాధారణంగా బేకింగ్ సోడా అంటాం కదా, సోడియం బైకార్బోనేట్ బేకరీలో వాడుతూ ఉంటారు. ఆ సోడియం బైకార్బోనేట్ని మనము 120 నుంచి ఒక 250 గ్రాముల వరకు రోజుకు ఈ అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువులకు ఇచ్చినట్లయితే వాటి యొక్క పాల దిగుబడి అనేది పెరుగుతుంది. వెన్న శాతం కూడా ఇండైరెక్ట్గా తోడ్పడుతుంది. ఎలాగంటే ఈ ఉత్పత్తి ప్రభావం వల్ల ఏమవుతుందంటే పశు శరీరంలో అసిడిటీ డెవలప్ అవుతుందని చెప్పాను కదా. ఈ అసిడిటీ డెవలప్ అవ్వకుండా ఈ ఆమ్లత్వ స్థిరీకరణ కోసము ఈ బఫర్స్ ఇచ్చినట్లయితే అవి పీచు పదార్థాల జీర్ణక్రియలో తోడ్పడి వాటి ద్వారా అసిటిక్ ఆమ్ల ఉత్పత్తి పెరగడము, దానివల్ల వెన్న శాతం కూడా పెరగడం జరుగుతుంది. ఓకే మేడం, దీన్ని కంటిన్యూ చేద్దాం. అయితే అంతకంటే ముందు ప్రకాశం జిల్లా నుంచి సుజాత గారు కాలర్ లైన్ లో ఉన్నారు. సుజాత గారు మేడం గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మేడం గారు, మాకు దోళ్ళు 2 ఉంటే అప్పుడు పిచ్చుక వేస్తుంది మేడం గారు. ఓకే, కడిస్తే వ్యాక్సిన్ వేయించాం పూర్తిగా. ఓకే అండి. వర్షానికి తడుస్తానే ఉన్నాయి, 2 దూడలు పడ్డ దూడలు కట్టినవి. ఇప్పుడు ఒకదానికి 6వ నెల, ఒకదానికి 7వ నెల. ఓకే. అయితే ఏమంటున్నారంటే ఇక్కడ కలిసి వ్యాక్సిన్ వేయించినా సరే వైరస్ 2 సంవత్సరాలు దాకా ఉంటుంది, ఎప్పుడు వాటికి ఏమైందో తెలియదు అని అంటున్నారు మేడం. మాకేమో ఉంచుకుందామా వాటిని అమ్మేద్దామని కొంచెం టెన్షన్ గా ఉంది మేడం గారు. మేమేమో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడేది. మీరు వ్యాక్సిన్ వేయించారు కాబట్టి భయపడాల్సిన పని లేదండి. మీకు అంత అనుమానంగా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుల్ని సంప్రదించండి. దానికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మేడం గారు ఏమన్నారంటే, మాకు సంగం డైరీకి మేడం గారు పాలు పోస్తే పెద్ద డాక్టర్లు వచ్చినప్పుడు అడిగితే ఏమన్నారంటే, దానికి టెస్ట్ ఏమీ లేవమ్మా, బ్రెయిన్ ఓపెన్ చేస్తే తప్పించి వైరస్ ని కనుక్కోవడం ఏ టెస్ట్ వల్ల ఇంకా వల్ల కాదమ్మా అని చెబుతున్నారు మేడం గారు. వాటిని అబ్జర్వేషన్లో పెట్టండి. అంటే ఒక 10 రోజులలో తెలిసిపోతుంది. ఒకవేళ పిచ్చి కాటు కుక్క కరిచినప్పుడు వాటిని 10 రోజులు మనం అబ్జర్వేషన్లో ఉంచితే మనకి తెలుస్తుంది. వాటిలో అంటే నీళ్లు తాగకపోవడం 10 నెలల్లో ఏమవుతుంది మేడం గారు కలిసి, ఇప్పుడు కాదు 10 నెలలు అవుతుంది. వాటికి 10 నెలలు అవుతుంది, అయిపోయి కూడా ఇప్పుడు 10 నెలలు అవుతుంది మేడం గారు కలిసి. ఓకే అండి, 10 నెలలు అవుతుంది కాబట్టి దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఏమీ లేదంటున్నారండి. అది థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. ఓకే మేడం, మనం ఫుడ్ సప్లిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి ఇలాంటి అపోహలు చాలా వరకు చాలా మందిలో ఉన్నాయి. ఎప్పుడో ఏదో కుట్టిందనో కరిచిందనో దానికి అప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. పశు వైద్యులు చాలా వరకు వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినా కూడా ఇలాంటి అపోహలు చాలా వరకు ఉన్నాయి. దాని గురించి ఏమని చెప్తారు? ఏంటంటే ఇలాంటి అదే వాళ్ళకున్న ఎఫెక్షన్ అనుకోవాలి. అది వాళ్ళకున్న దానివల్ల వాటికి ఏమైనా అవుతుందేమో అన్న ఒక చిన్న అపోహ అంతే, తప్పితే డాక్టర్లు చెప్పినప్పుడు కూడా నమ్మాలి కాబట్టి. ఓకే మేడం, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? బఫర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా వీటిలో ఇంకా ఎలాంటి అదనపు ఫీడ్ సప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే ఒకటి ఇంకా బఫర్స్ చెప్పుకున్నాము. అలాగే ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఈ నియాసిన్ అనేది ఒకటి దొరుకుతుందండి. అది ఒక 6 నుంచి 12 గ్రాముల వరకు వాటికి ఇచ్చినట్లయితే ఈ మిల్క్ ఫీవర్, పాల జ్వరం అనుకున్నాం కదా, ఇలాంటివి వ్యాధులు బారిన పడకుండా చూసుకోవచ్చు. అలాగే కీటోసిస్ వంటి వ్యాధులను కూడా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ప్రొపిలిన్ గ్లైకాల్ అని ఇంకోటి దొరుకుతుందండి. అది కూడా ఒక 0.5 kg రోజు ఇచ్చినట్లయితే, తాగించినట్లయితే పశువుకి రోజు ఈ కీటోసిస్ వంటి రాకుండా ఉండొచ్చు. అదే కాకుండా ఇవి కాకుండా ఇంకా వేరే రకాల సప్లిమెంట్స్ ఏంటి అంటే ప్రొటెక్టివ్ క్లోరైడ్ అని ఒకటి దొరుకుతుంది, కోలిన్ క్లోరైడ్ అనేది. అది ఈ పశువుకి మొదటి
ఈయన 3 వారాల ముందు కానీ తర్వాత ఈయన 3 నెలల వరకు దీన్ని ఇచ్చినట్లయితే ఎంత మోతాదులు ఇవ్వాలి అంటే 50 నుంచి 100 గ్రాములు ఇచ్చినట్లయితే ఆ పశు శరీరంలో ఉన్నటువంటి నిల్వలు అనేవి అంతరించిపోకుండా ఉంటాయి. సో దానివల్ల మనకి ఈ కీటోసిస్ కానీ మిల్క్ ఫీవర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. మేడం, నిజానికి మనం చూస్తూ ఉంటాం చాలా వరకు చాలామంది రైతుల భావన ఎలా ఉంటుందంటే పచ్చిగడ్డి వేస్తున్నాం కాబట్టి మాకు పాల దిగుబడి ఎక్కువ వస్తుంది అని అపోహపడతారు. కానీ అక్కడ పాల దిగుబడి మాత్రం అంతగా ఆశించినంతగా ఉండదు. అలా అని చెప్పేసి ఎండుగడ్డి మీదే ఆధారపడి చాలా ప్రాంతాల్లో పశు పోషణ జరుగుతోంది. సో ఇలాంటి టైంలో ఎంత గ్రాసాన్ని రోజుకు ఒక పశువుకి అందించాల్సి ఉంటుంది? ఎంత గ్రాసం పశువుకి అందించాలనేది వాటి యొక్క 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే పశువు యొక్క బరువు, శరీర బరువును బట్టి. ఇంకొకటి ఏంటంటే పాల యొక్క ఉత్పాదన బట్టి, అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న దాన్ని బట్టి. ఇంకొకటి నెక్స్ట్ పాలలో వెన్న శాతం బట్టి. అంటే ఇప్పుడు ఆవుల్లో చూసుకుంటే 4% ఉంటుంది, అదే గేదెల్లో చూసుకున్నట్టయితే 7-8% ఉంటుంది. సో పాలలో వెన్న శాతం ఆధారంగా కూడా మనం ఇచ్చే మేపు అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒకవేళ వాళ్ళకి తెలియాలి అంటే ప్రతి ఒక్క 50 కిలోల శరీర బరువుకి మనకు 1 కిలో పచ్చిమేత, 1 కిలో ఎండుగడ్డి, 2 కిలోల పచ్చిమేత ఇవ్వాలి. అలాగే ప్రతి దానాన్ని చూసుకున్నట్లయితే ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కేజీ దానాన్ని ఇచ్చినట్లయితే మనకి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఈ పశువుల మేపులో కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు పర్ డే ఫీడ్లో ఏమేమి ఎక్కువగా ఉండాలంటారు? మొత్తంలో అంటే గడ్డి కానివ్వండి, పశుగ్రాసం, తౌడు కానివ్వండి, కుడికిలాగా చెప్తాం కదా అది కానివ్వండి, లిక్విడ్ అన్ని కలిపితే నిజానికి ఎలా ఫీడ్ని అందించాల్సి ఉంటుంది? అన్నీ చెప్పాను కదా, సమపాలల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పాలలో వెన్న శాతం పెరగాలి అంటే ఎండుగడ్డి ఇంపార్టెంట్. క్వాంటిటీ పెరగాలి అంటే, పాల ఉత్పత్తి పెరగాలి అంటే పచ్చిగ్రాసం. ఎందుకంటే పచ్చిగ్రాసంలో మనకి పచ్చిమేతలో చూసుకున్నట్టయితే వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఏ అనేది పాల ఉత్పత్తికి చాలా ఇంపార్టెంట్. సో పశుగ్రాసం అవసరము. సమీకృత దాన అన్నది వాటి యొక్క మాంసకృతులు లభించడానికి కానివ్వండి, వాటి యొక్క ఇది కానివ్వండి, లేకపోతే ఎండుగడ్డ ఏమో పీచు పదార్థాల యొక్క ఇంపార్టెంట్. ఎందుకంటే పీచు పదార్థాలు ఇండైరెక్ట్గా మనకి మిల్క్ ఫ్యాట్కి దోహదపడతాయి. కాబట్టి అన్నీ తగిన సమపాల్లో ఉన్నట్టయితేనే మనకి పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది, అది ఆశించినట్టుగా. ఓకే అండి, మరి పశువుల్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు? వాటిని రైతు ఎలా గుర్తించాలి? అధిక పాల ఉత్పత్తి చేసే పశువుల్లో చూసినట్లయితే మనము వాటి యొక్క హై ఈల్డ్ వల్ల వాటి మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ ఒక రకమైన ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే హై ఈల్డ్ ఉండి వాటి యొక్క మేత సరిగ్గా తినకపోవడం వల్ల వాటి యొక్క శక్తి కానివ్వండి, మిగతా కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ అనేవి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఈ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ కానివ్వండి, ఈ నెగిటివ్గా ఉండే మినరల్స్ కానివ్వండి, వాటి వల్ల ఈ ఉత్పాదకత సంబంధిత వ్యాధులు అనేవి మిల్క్ ఫీవర్ కానివ్వండి, కీటోసిస్ కానివ్వండి, లేకపోతే మాయ వేయకపోవడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం కంపేర్ చేసుకుంటే అధిక పాలు ఉత్పత్తి చేసే పశువుల్లో ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఈ దశల్లో మనము ఈ చెప్పిన విధంగా తగినటువంటి పోషణ అనేది సైంటిఫిక్ వేలో ఇచ్చినట్లయితే దాని జెనెటిక్ సామర్థ్యాన్ని బట్టి మనం పాల దిగుబడిని పొందగలుగుతాం. ఓకే అండి, నిజానికి మనం చూస్తున్నట్లయితే చాలా వరకు పల్లెటూర్లలో అధిక పాల దిగుబడి కోసం పశువులకి ఇంజెక్ట్ చేసి మరీ పాలు తీస్తూ ఉంటారు. నిజానికి అలా ఇంజెక్ట్ చేసి పాలు తీయడం వల్ల ఫ్యూచర్లో ఆ పశువుకి ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా? ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందండి. ఈ మధ్య ఆక్సిటోసిన్ కానివ్వండి, ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి పాల దిగుబడిని ఎక్కువ పెంచడానికి ఇలా చేస్తున్నారు. దానివల్ల పశువుపై ప్రభావమే కాకుండా మనం కన్జ్యూమర్స్కి కూడా వాటి యొక్క హార్మోన్ ప్రభావం మన మీద కూడా ఉంటుంది. కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేయడమే బెటర్. ఈ పశు పోషణ చేసే వాళ్ళను రైతుల్లో మ్యాక్సిమం పశు పోషణ చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ క్రిమికీటకాల వల్ల కూడా పర్సనలీ వచ్చే సమస్యల కంటే, ఆరోగ్య సమస్యల కంటే కూడా బయట నుంచి వచ్చే ప్రమాదాలు చాలా వరకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి నియంత్రించడానికి రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశుపోషణలు? పశుపోషణలు అంటే పశుపోషణలు అయితే మామూలుగా మనం రైతులు చెప్పినట్టుగా వాటిని సకాలంలో సాగు చేసుకోవాలి. పశుగ్రాసాలని అంటే వాటి యొక్క నీటి సౌలభ్యత బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నీటి లభ్యత ఎక్కువ అనుకోండి, పారాగ్రాస్ కానివ్వండి, కోవన్ 1, 2, 3, 4 వెరైటీస్ కానివ్వండి, లేకపోతే APBN1 ఇలాంటి వెరైటీలు సాగు చేసుకోవాలి.
ఒకవేళ ఓన్లీ బోర్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ స్టైలో కానివ్వండి, లూసర్న్ ఇలాంటివి కానివ్వండి, లేకపోతే జొన్న, హైబ్రిడ్ జొన్న అంటాం, అలాంటివి వేసుకున్నట్లయితే వాళ్ళు మంచిగా ఆ పశుగ్రాసం టైంకి అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్న టైంలో మనం వాటిని పాత్ర గడ్డి వేయడం కానీ అలా చేసుకొని నిల్వ ఉంచుకున్నట్లయితే సంవత్సరం పొడవునా వాళ్ళకి పశుగ్రాసం అనేది లభ్యమవుతుంది. ఎందుకంటే ఈ పాత్ర గడ్డిలో కూడా ఈక్వల్గా ఉంటుంది, పశుగ్రాసంలో ఎంత న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుందో వీటిలో కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనము పశుగ్రాసాన్ని సంవత్సరం పొడవునా వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఎండాకాలంలో తక్కువ లభ్యమవుతుంటుంది, కొన్నిసార్లు దొరకదు అసలు పచ్చగడ్డి. సో అలాంటివి మనము తీసుకున్నట్లయితే, మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళు పశుగ్రాసాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పచ్చగడ్డిలో కానీ ఎండగడ్డిలో కానీ ఎలాంటి అంటే దానాన్ని ఎక్కువ ఇస్తున్నాం కదా, పచ్చగడ్డి తక్కువ ఇద్దాము అట్లా చేయకూడదండి. పచ్చగడ్డి అనేది పాల దిగుబడికి ముఖ్యమైన అంశం. ఓకే అండి, మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మీరు ఇందాక చెప్పారు పాత్ర గడ్డి అని చెప్పారు. దీన్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి రైతు? అంటే ప్రిజర్వ్ చేసిన గడ్డిని మనము పాత్ర గడ్డి అంటాము. ఫస్ట్ ఈ కంకి దశలో ఉన్నటువంటి గడ్డిని మనము ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మనం చాఫ్ కట్టర్ సాయంతో కట్ చేసుకొని వాటిని గుంతల్లో నింపుకోవాలి. అయితే ఈ గుంతలు నింపే టైంకి మనం ఆ గ్రాసంలో ఉండాల్సిన మాయిశ్చర్ అనేది 60% ఉండాలి. సో 60% మాయిశ్చర్ ఉన్నప్పుడు, తేమ శాతం 60% ఉన్నప్పుడు మనం దాన్ని కట్ చేసుకొని, దాన్ని సరైన కంకి దశలో ఉన్న గడ్డిని కట్ చేసుకొని మనం పాత్ర వేసినట్లయితే దాంతోపాటు మనం కొన్ని అడిటివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మొలాసిస్ కానివ్వండి, యూరియా, వాటిని కలుపుకొని మనం పాత్ర వేసుకున్నట్టయితే ఒక గోతిలో దానిలో దాన్ని కప్పేస్తాం కదా, అప్పుడు అండ్రోబిక్ ఫర్మెంటేషన్ ప్రక్రియ వల్ల పులిసిపోయి అది ఉంటుంది. సో ఒక 21 రోజులు కానీ ఒక నెల రోజులు కానీ దాన్ని మూసేసి తర్వాత 21 రోజుల తర్వాత దాన్ని తెరిచి మనం వాడుకోవచ్చు. ఓకే అండి, ఇలా 21 రోజుల తర్వాత మీరు వాడచ్చు అని చెప్పారు. అయితే ఇది ఎన్ని రోజుల వరకు వాడచ్చు? నిజానికి అది ఎన్ని రోజుల వరకు ప్రిజర్వ్డ్గా ఉండగలుగుతుంది? నిజానికి పచ్చిగడ్డి అంటే మామూలుగానే కూలిపోవడమో లేకపోతే ఎండిపోవడమో జరుగుతుంది. సో ఇలాంటి ప్రిజర్వ్ చేసుకున్నవి ఎన్ని రోజుల వరకు వాడచ్చు? ఒక 3 months వరకు వాడచ్చు అండి. సైలేజ్ మనము 3 months వరకు వాడుకోవచ్చు. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటి అంటే అది సరిగ్గా ఉండాలి. అంటే మాయిశ్చర్, తేమ అనేది సరైన శాతంలో ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి ఫంగల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము వాటిని గుంతల్ని కప్పి వేసే టైంలోనే మనము వాటిని మాయిశ్చర్ కానివ్వండి అవి సరైన మాయిశ్చర్తో తీసుకున్నట్టు, తేమ శాతం ఉండేలా తీసుకున్నట్లయితే మనము 3 నెలల వరకు దీన్ని మనం వాడుకోవచ్చండి. ఓకే మేడం, మనం ఒక రోజుకి సైలేజ్ అనేది 20 kg అవసరం అవుతుంది ఒక ఆవుకి. సో దాన్ని బట్టి మనం ఎంత అవుతుంది, 3 నెలలకి ఇంత అవుతుంది, ఒక ఎన్ని ఆవులు ఉన్నాయో దాన్ని బట్టి మనం తయారు చేసుకున్నట్టయితే వాళ్ళకి దొరుకుతుంది పశుగ్రాసం. ఈ పశువుల్లో మనం ప్రముఖంగా చూసుకున్నట్లయితే ఆవులు, గేదెలే కాకుండా మేకలు లాంటి వాటికి కూడా పాల ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. కానీ వాటిల్లో కొన్ని ప్రత్యేకంగా, అంటే మనం ఎక్కువగా ఆవుల్లో, గేదెల్లో చూడని రోగాలు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఈ మేకల పెంపుకు వచ్చేసరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మేకలు నాకు తెలిసి పాల ఉత్పత్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అంతేకాకుండా తక్కువ మంది వాటిని తీసుకోవడం జరుగుతుంది. అండ్ అంత ఇంపార్టెన్స్ లేదనే చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అది ఇది అని అంటారు. కాకపోతే వాటిలో అంటే ఎక్కువ దానికంటే ఈ గొర్రెల్లో ఈ మాంస ఉత్పత్తికి ఎక్కువ ఇది చూపిస్తున్నారు మేకల దానికంటే. సో ఈ 2 గొర్రెల్లో, మేకల్లో కూడా మనం వాటిని 3 జనరల్గా ఈ గొర్రెలను అయితే 3 విధాలుగా మేపుతూ ఉంటారు. ఒకటేమో పూర్తిగా ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అంటాం, అంటే వాటిని బయట మొత్తం తిప్పడం జరుగుతుంది. ఇంకొకటేమో సెమీ ఇంటెన్సివ్ అంటారు, అంటే పొద్దునంతా తిప్పడము, రాత్రి వచ్చిన తర్వాత వాటికి కొంచెము గడ్డి కానీ దానా కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి అయితే ఎక్స్టెన్సివ్, పూర్తిగా ఇంటెన్సివ్, అంటే వాటిని బయటికి పంపించకుండా మొత్తం ఇంట్లో దాంట్లోనే షెడ్లోనే పాకలో ఉంచి వాటికి గడ్డి కానీ దానా ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ 3 పద్ధతిలో కనుక సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ కొంచెం అందరికీ అనుగుణంగా ఉంటుంది. అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, అంటే లేబర్ తక్కువ ఉంటుంది. కాకపోతే ఏమంటారు రిటర్న్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. కాకపోతే మిగతా 3 పద్ధతులతో పోలిస్తే మనము ఈ సెమీ ఇంటెన్సివ్ అనేది కొంచెం బెటర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే మేడం, మీరు కౌరుట్ల నుంచి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. సో కౌరుట్లలో మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు ఎన్నో కేసెస్ని అబ్జర్వ్ చేస్తుంటారు.
అయితే మ్యాక్సిమం పశు పోషణకు సంబంధించి అంటే పశువులకు సంబంధించి వెటర్నరీలో ఆపరేషన్ థియరికల్ చాలా తక్కువ, ఎంతవరకున్న ప్రివెంట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడానికే ప్రయత్నిస్తారు. అయితే ఈ పశు పోషణ సంబంధించి వచ్చేసరికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? అంటే వాళ్ళు ఎక్కువగా మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మా దగ్గరకు వచ్చే రైతులు ఎలా వస్తారంటే పాల దిగుబడి తగ్గుతుంది, లేకపోతే వెన్న శాతం తగ్గుతుంది, అంటే పల్చగా వస్తున్నాయి పాలు, ఇలాంటివన్నీ మా దగ్గరికి ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే పచ్చిగడ్డి ఎక్కువ దొరకదు వాళ్ళకి, కొంచెం ఎండుగడ్డి మీద కానీ వాళ్ళు ఆధారపడి ఉంటారనమాట. సో వాళ్ళకి మేము ఇచ్చేది ఏంటంటే ఈ మధ్య కంప్లీట్ ఫీడ్ అని ఒకటి వస్తుంది. సో రెండు అనమాట, అంటే ఎండుగడ్డి ఉంటుంది దానిలో, అలాగే ఈ కాన్సన్ట్రేట్ మిక్చర్ రెండు కలిపి తయారు చేస్తారు. దీని కంప్లీట్ ఫీడ్ని కొన్ని సంస్థలు కూడా తయారు చేస్తున్నాయి, వాటిని మనము కమర్షియల్గా కూడా దొరుకుతుంది. సో ఆ కంప్లీట్ ఫీడ్ని ఇచ్చినప్పుడు ఇలాంటి దొరకకపోవడం, ఇలాంటి కొరతని పశుగ్రాస కొరతని మనం కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. మనకి అది సౌలభ్యంగా కూడా ఉంటుంది, అది ఒకేసారి ఇవ్వడము అట్లా. అందుకని ఈ మధ్య కంప్లీట్ ఫీడ్ని చేస్తున్నాం. దాన్ని వివిధ రకాలుగా ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే పెల్లెట్స్ లాగా తయారు చేస్తున్నాం దాన్ని, ఇంకొకటి ఏమో అంటే ఎక్స్ట్రూడర్ పెట్టేసి వాటిని పెల్లెట్స్ లాగా తీస్తాం, ఇంకొకటి ఏంటంటే బ్లాక్స్ లాగా కంప్లీట్ ఫీడ్ బ్లాక్స్ లాగా దొరుకుతుంది. దానిలో కూడా మనం ఒక ఇటుకను ఒక రోజుకి ఇచ్చినట్లయితే 3 కేజీలు కానీ 5 కేజీలు 3 నుంచి 5 కేజీలు ఒక గేదె కానీ ఆవు కానీ ఇవ్వచ్చు ఒక రోజు మొత్తంలో కంప్లీట్ ఫీడ్ బ్లాక్. సో దానివల్ల ఈ కొరత అనేది కొంతవరకు నివారించగలుగుతాం. వాళ్ళు ఇంకా పాల దిగుబడి అంటే ఇంకా గ్రాసం ఇవ్వమని చెప్తాము, ఎన్ని అంటే ఈతలు బట్టి కూడా మనకి తగ్గుతుంది. అలా ఉన్నప్పుడు మనం వాటికి తగ్గ ఎంత ఇస్తున్నారు ఏంటి అని కనుక్కొని వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందో, అంటే ముడి పదార్థాలు చెప్పుకున్నాం కదా సమీకృత దాన, వాళ్ళ దగ్గర ఏముందో అవి చూసుకొని మేము ఫార్ములాలు చేసి కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, మధు గుంటూరు నుంచి ఫోన్ కాల్ లైన్లో ఉన్నారు. మధు. హలో మేడం. మధు గారు, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మధు గారు. మేడం, మాది గుంటూరు జిల్లా వెనుకొండ మేడం, వెనుకొండ ప్రాంతం. చెప్పండి. మా ఏరియాలో ఎక్కువ సుబాబుల తోటలు ఎక్కువ ఉంటాయి. గట్టిగా తీసి ఫస్ట్లో పెడతా ఉంటారు. దానివల్ల ఏమైనా అంటే దానిలో పశువులు ఉండే రోగ నిరోధక శక్తి తగ్గుతుందా? అంటే సుబాబుల్ గడ్డి తినిపించొచ్చా తినిపించకూడదా? సుబాబుల్ గడ్డి అది మేతగా వాడుతున్నారు మొత్తం అదే ఇస్తున్నారండి? అంటే ఎక్కువ భాగం అది ఇస్తారు దొరికే టైంలో, లేకపోతే ఎండుగడ్డి ఏదైనా జొన్న పచ్చి రొట్టి అలాంటివి మాత్రమే ఇస్తూ ఉంటారు. పచ్చి రొట్టి కింద అది అనేది ఎక్కువగా ఇస్తారు. సుబాబుల్ గడ్డి అనేది అక్కడ ఎక్కువ ప్రాంతంలో దొరుకుతూ ఉంది. దాన్ని మాత్రం రైతులు ఇస్తున్నారు. దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా? సుబాబుల్ని ఇవ్వచ్చండి, ఇది మనము కాకపోతే తక్కువ మోతాదులు అంటే తగిన మోతాదులు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఎక్కువ మోతాదులు ఇచ్చినప్పుడు అవి బ్లోట్ లాంటివి అంటే కడుపు ఉబ్బడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సుబాబుల్ని ఏంటంటే మిగతా పశుగ్రాసాలతో కలిపి ఇస్తే చాలా మంచిది. ఇది ఎందుకంటే లెగ్యూమ్ జాతికి చెందింది కాబట్టి మనము దీన్ని వాటితో కలిపి సుబాబుల్ని వాటికి కలిపి మామూలు పశుగ్రాసంతో కలిపించినట్లయితే మనకి చాలా బాగుంటుందండి. నిరభ్యంతరంగా ఇవ్వచ్చు, కాకపోతే తగిన మోతాదులో ఇవ్వాలండి. లేకపోతే ఇలాంటి సమస్యలు బ్లోట్ కానీ అలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మధు. మేడం, మనం చూస్తున్నాం చాలా వరకు సమస్యలు ఎలా వస్తున్నాయి. రైతుల విషయానికి వచ్చేసరికి మనం చూసినట్లయితే ఎక్కువగా పశుగ్రాసం అందుబాటులో లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఒకే రకమైన గడ్డి అందుబాటులో ఉండడం వల్ల కానీ, ఇలా ఒకే రకమైనది పెట్టడం వల్ల ఫ్యూచర్లో ఈ పశు సంపదకి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా? ఏం లేదండి, అట్లా మనకి అవైలబిలిటీని బట్టి మనం పశుగ్రాసాన్ని పశువుకి ఇవ్వచ్చు. కాకపోతే ఈ పశుగ్రాసం కోరుతున్నప్పుడు ఈ మధ్య వస్తుంది ఏంటంటే వాటి యొక్క పశుగ్రాసపు చెట్లు అని ఉంటాయి. అంటే ఇప్పుడు సుబాబులు అన్నారు కదా, సుబాబులు కానివ్వండి అలాంటివి పశుగ్రాసపు చెట్లు అనేవి అవి సంవత్సరం పొడవును ఉంటాయి. వాటి యొక్క ఆకుల్ని కానీ మునగాకులు కానీ అలాంటివి కూడా మనము ఇవ్వచ్చు. జమ్మి చెట్టు కానీ అవిసె చెట్టు అంటాము, అలాంటి ఆకుల్ని కూడా మనము వినియోగించుకోవచ్చు పశువుల దానాలో. వాటిని పచ్చి మేత రూపంలో ఇవ్వచ్చు వీటితో పాటు పశుగ్రాసంతో పాటు, లేకపోతే వాటిని ఎండబెట్టిన తర్వాత అయినా ఈ ట్రీ లీవ్స్ని మనం ఇచ్చినట్లయితే కొంతవరకు ఈ కొరతని మనము అధిగమించవచ్చు.
ఓకే అండి, మన ఈ పోషకాల విషయానికి వచ్చినట్టయితే గ్రాసంలో ముఖ్యంగా ఎలాంటి పోషకాలు ఉండేలా రైతు చూసుకోవాల్సి ఉంటుంది? పశుగ్రాసంలో కానీ పశువుకి ఇచ్చే మొత్తం దానాలో చూసుకున్నట్టయితే రోజుకి ఈ అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో అయితే సమీకృత దానాలో అయితే మనం 21% నుంచి 22% మాంసకృతులు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు పశుగ్రాసంలో అయితే పీచు పదార్థం, పచ్చిగడ్డలో అయితే పీచు పదార్థం మనము చెప్పుకున్నాము, అది పాల వెన్న శాతానికి ఉపయోగపడుతుందని, అది ఒక 20 నుంచి 20% ఉండేటట్లు చూసుకోవాలి. అయితే మనం టోటల్గా ఇచ్చే దానాలో అయితే మాంసకృతులు చూసుకున్నట్టయితే ఒక 60% రూమెన్లో విచ్ఛిన్నం అయ్యేవి, మిగతా 30%, మిగతా 40% రూమెన్లో విచ్ఛిన్నం కానివి మాంసకృతులు ఉండేలాగా మనం దానాన్ని తయారు చేసుకోవాలి. అన్నిటికంటే పాల దిగుబడికి చూసుకున్నట్టయితే పాలన నాణ్యత పెంచడానికి మటుకు ఈ పీచు పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది దానివల్లే వెన్న శాతం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఓకే అండి, ఈ మన కోరుట్ల నుంచి చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ రైతులకి ఏవైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా? అంటే ఎలాంటి సదుపాయాలు రైతుకు అందుబాటులో ఉన్నాయి? అక్కడ కాలేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఈ పశుగ్రాసాల పెంపకం మీద కానివ్వండి, లేకపోతే కుందేళ్ల పోషణ కానివ్వండి, మేకల మళ్ళీ షీప్స్, వీటి పోషణ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము రైతులకు కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా అక్కడ ఇంకా ఈ సైలేజ్ ప్రిపేర్ చేయడం, ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ సమీకృత దానాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే అవగాహన కార్యక్రమాలు కూడా అక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. సో అక్కడ దగ్గరున్న రైతులు కూడా వాటిని ఉపయోగించుకొని వస్తున్నారు, ట్రైనింగ్స్ కానీ ఏదైనా అటెండ్ అవుతున్నారు. అంతేకాకుండా మిల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా, అంటే మిల్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తున్నప్పుడు వాటిని ఎలా ఉత్పత్తి పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలంటే ఇవి పన్నీర్ కానివ్వండి, ఇంకా ఇవన్నీ స్వీట్స్ ఏవైనా ఇవన్నీ చేయడం ఎలా చేయాలి, వాటికి ఆధారం ఎలా, అంటే కుటీర పరిశ్రమ కూడా మనము చేసుకోవచ్చు. సో అలాంటివి కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే మేడం చాలా వరకు రైతులు ఎక్కువగా ఒక పరిశ్రమలో ఉన్నారు అంటే దాన్ని పట్టుకొనే వెళ్తూ ఉంటారు, అంటే ఒక మూసలో పోసినట్టుగా వెళ్తూ ఉంటారు. కానీ నిజానికి రైతులు కనుక అవగాహన లోపం కావచ్చు, లేకపోతే ఆర్థిక ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎలాంటి పశు సంపద ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రత్యామ్నాయ పరిశ్రమలను వెతుక్కోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చు? ఇవి కాకుండా అంటే ఈ పాడి పశువులే కాకుండా వాళ్ళకి కొంచెము ఈ జీవాల్ని పోషించుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇలాంటివి జీవాలను పోషించుకోవడం కానివ్వండి, లేకపోతే పెరటి కోళ్ళ పెంపకం అని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వస్తుంది, కోళ్ళ పరిశ్రమ, దీంతో పాటుగా చేసుకున్నట్లయితే, లేకపోతే ఇంకా చిన్నగా అంటే పెరటి కోళ్ళు అంటే ఈ మధ్య వాటికి గవర్నమెంట్ కూడా ఒకటి ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ గవర్నమెంట్. దాంట్లో చూసుకుంటే పెరటి కోళ్ళ పెంపకం, దానిలో ఒక 40 యూనిట్లని వాళ్ళు 40 కోళ్ళని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకరికి. అంటే మెయిన్గా ఏంటంటే గిరిజనులకి ఇవి ఉపయోగపడుతుంది, వాళ్ళకి న్యూట్రిషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, అంటే వాళ్ళు ఒక 2 అమ్ముకున్నా ఒకటి వాళ్ళు తింటారన్న ఉద్దేశంతో అలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కూడా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చూస్తే గొర్రెల పంపిణీ, ఇలాంటివన్నీ కూడా చేపట్టవచ్చు. ఓకే అండి, పశు సంపద కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.